హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. 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 సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటంటే సహవాసం విషయంలో జాగ్రత్త. మన అంశం ఏంటిది? సహవాసం విషయంలో జాగ్రత్త. హల్లెలూయా. ఎవరితో మన సహవాసం ఎవరితో ఉందనేది మనము తెలుసుకోవాలి, మనం గ్రహించాలి. ఒకవేళ చెడ్డవానితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు, మంచంతో సహవాసం చేస్తే నువ్వు మంచిగా ఉంటావు. హల్లెలూయా. మనం మంచిగా ఉండాలంటే ఎవరితో సహవాసం చేయాలి? మంచంతో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. మరి సామెతల గ్రంథం ఎవరు రాసిండ్రు? ఇజ్రాయేలు దేశానికి 3వ రాజు దావీదు కుమారుడైన జ్ఞానవంతుడైన సొలొమోను రాజు ఈ సామెతల గ్రంథంను రాశాడు. హల్లెలూయా. మరి సామెతల గ్రంథం అంతా కూడా ఈ సామెతల గ్రంథం ఎందుకు సొలొమోను భక్తుడు రాశాడంటే మనం జ్ఞానంతో నడుచుకోవడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితోటి మరి ఎవరితోటి ఏ విధంగా ప్రవర్తించాలి, దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉండాలి. హల్లెలూయా. మరి అవన్నీ కూడా తెలుసుకోవడం కోసమే మనకు ఈ సామెతల గ్రంథం సొలొమోను భక్తుడు రాశాడు. అన్ని కూడా పరీక్షించి. హల్లెలూయా. ఒక మనిషిని స్వభావం ఏంటిది, వానితోటి నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఎట్లుంటావు, ఇదంతా కూడా సొలొమోను భక్తుడు మరి పరీక్షించి ఒక్కొక్క మనుషుని పరీక్షించి మరి సొలొమోను భక్తుడు సామెతలు రాశాడు. హల్లెలూయా. మరి నువ్వు జ్ఞానంగా నడుచుకోవాలంటే మరి దేవునికి ఎలాంటి స్వభావం ఇష్టమో, దేవునికి ఎలాంటి క్రియలు ఇష్టం లేవో తెలుసుకోవాలంటే నువ్వు సామెతల గ్రంథం చదవాలి. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో 20వ వచనంలో సొలొమోను భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానుల సహవాసం చేయవాడు ఏంటంట? జ్ఞానం గలవాడవుతాడు. మూర్ఖుల సహవాసం చేసేటోడు ఏమవుతాడంట? చెడిపోవును అంటున్నాడు. ఇక్కడ ఇద్దరి సహవాసము గురించి చెప్తున్నాడు. జ్ఞానుల సహవాసము, మూర్ఖుల సహవాసం. జ్ఞానంతో సహవాసం చేసేటోడు ఏమవుతాడంట? జ్ఞానం కలిగిన వాడవుతాడంట. మూర్ఖులతో సహవాసం చేసేటోడు ఏమవుతాడంట? చెడిపోతాడంట. నువ్వు చెడిపోవాలంటే మూర్ఖులతో సహవాసం చేయొచ్చు. నువ్వు జ్ఞానవంతుడవు కావాలంటే ఎవరితో నీ సహవాసం ఎవరితో ఉండాలి? జ్ఞానులతో ఉండాలి నీ సహవాసం. మరి జ్ఞానులు అంటే ఎవరు? మరి జ్ఞాని అంటే ఎవరు? జ్ఞానము అంటే ఎవరంటే యేసు ప్రభువే జ్ఞానము. మరి 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానంగా ఉన్నారు. చాలు. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఏంటిది? దేవుని జ్ఞానం. హల్లెలూయా. ఇంకా మరి జ్ఞానం అంటే ఏంటిదంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానము. మరి యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చింది. చాలు. జ్ఞానం ఏందంట? దేవుని యందు యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అని, దుష్టత్వం విడిచితే వివేకం అని. జ్ఞానము ఎవరు అంటే యేసు ప్రభు.
జ్ఞానం ఏంటిదంటే మరి దేవుని యందు మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ జ్ఞానులు ఎవరంటే ఒకటి యేసు ప్రభు వస్తాడు, రెండవది దేవుని యందు భయభక్తులు అయిన వారు అందరూ కూడా ఎవరు దేవుని దృష్టిలో జ్ఞానులు. హల్లెలూయా. జ్ఞానులతో సహవాసము అంటే మరి నీ సహవాసం ఎవరితో ఉండాలి? ఒకటి దేవునితో ఉండాలి నీ సహవాసము, తర్వాత మరి దేవుని బిడ్డలతో దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో కూడా నీ సహవాసం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులు అని పేరు పెట్టబడిన వారందరూ కూడా మంచోళ్ళే అంటారా? అందరూ కూడా విశ్వాసులే అంటారా? కాదు. హల్లెలూయా. సంఘములో కూడా మరి 2 గుంపులు ఉన్నాయి. యేసుప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే ఒక యజమానుడు మరి పొలంలో మంచి గోధుమలు విత్తాడు. విత్తితే మరి శత్రువు రాత్రి టైంలో శత్రువు వచ్చి మరి ఎవరు కూడా మరి చూడని టైంలో శత్రువు వచ్చి ఏం విత్తుతాడు? గురుగులు కూడా పొలంలో విత్తుతాడు. ఎందుకంటే ఈ మంచి వాటిని కూడా చెడగొట్టడం కోసం. హల్లెలూయా. అయితే మరి అవి పెరుగుతున్నప్పుడు మరి అర్థమవుతుంది కదా, అది గురుగు, ఇది విత్తనం అని చెప్పి, ఇది గోధుమ అని చెప్పి. సో మరి ఆ దాసులు చూసి యజమానునితో చెప్తారు. ఏమనంటారంటే, యజమానుడా, మనం మంచి గోధుమలు మనం విత్తినాం, కానీ మన శత్రువు వచ్చి గురుగులు విత్తిండు, అవి తీసేయమంటారా అంటే యేసుప్రభు ఏమంటారు అంటే, ఇప్పుడే తీసేయద్దు, కోతకాలంలో తీసేయండి. ఇప్పుడు తీసేస్తే కనుక ఆ మంచివి కూడా వీటితో ఇవి వీక్తుంటే ఈ మా మంచివి కూడా కొన్ని వెళ్ళిపోతాయి కదా, అన్ని పక్కకి ఉన్నాయి కాబట్టి ఉండనియండి అంటాడు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పొలం ఒకటే స్థలంలో 2 విత్తబడ్డాయి, అవునా కదా? గురుగులు విత్తబడ్డాయి, గోధుమలు విత్తబడ్డాయి. అట్లనే సంఘములో అందరూ విశ్వాసులే ఉంటారంటే అది కాదు, అందరు మంచోళ్ళే ఉంటారంటే అది కాదు. హల్లెలూయా. ఈ మంచోళ్ళని చెడగొట్టడానికి సాతానుడు కొంతమందిలో చెడుతనమును పెడతాడు. సాతానుడు హల్లెలూయా. మంచోళ్ళని చెడగొట్టడానికి ఎవరిని వాడుకుంటాడు? చెడ్డోళ్ళని సాతానుడు వాడుకుంటాడు. హల్లెలూయా. సాతానుడు ఎక్కడో ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. చెడ్డోడు ఎక్కడో ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. హల్లెలూయా. కాకపోతే కొంతమంది స్వభావాలు తొందరగా బయటపడతాయి, కొంతమంది లేట్గా బయటపడతాయి, అవునా కదా? ఇప్పుడు కొంతమంది పైకి మాత్రం చాలా మంచిగా మాట్లాడతారు, చాలా ప్రేమగా మాట్లాడతారు, కానీ లోపల చూసుకుంటే కోపము, ద్వేషము, కుళ్ళు, కుతంత్రం ఉంటుంది, అవునా? కానీ ఎంత అయినా కానీ నీ హృదయంలో ఉన్నది ఎన్ని రోజులకైనా ఏమవుతుందో అది బయటపడుతుంది. హృదయంలో ఉన్నదే బయటకు వస్తుంది, అవునా కదా? హల్లెలూయా. మరి ఆ చెడ్డవాడు ఎక్కడ ఉంటాడో మన పక్కనే ఉంటాడు. చెడ్డవాడు మనల్ని జడగొట్టడానికి మరి పక్కనే పెడతాడు సాతానుడు. హల్లెలూయా. ఎక్కడో ఉండడు. నువ్వు విశ్వాసులతో ఉంటే ఆ విశ్వాసుల్లోనే చెడ్డవాడు ఉంటాడు. ఇవన్నీ కూడా గమనించాలి. నీ సహవాసము ఎవరితో ఉందే, క్రైస్తవుడు అయినా కానీ మరి వాడు మంచోడా చెడ్డోడా, వాడు ఎలాంటి వాడు, దేవుని అది భయభక్తులు అయిన వాడా లేదా, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకో. ఒకవేళ మరి వాడు చెడ్డోడని తెలిస్తే నువ్వేం చేయాలి? పక్కకు జరగడం చాలా మేలు. ఎందుకంటే మరి ఇక్కడ ఏమంటాడు? మూర్ఖుల సహవాసం ఏమవుతుందంట? మూర్ఖుల సహవాసం చేయవాడు ఏంటంట? చెడిపోతాడంట. మరి మూర్ఖుడు అంటే ఎవరు? మూర్ఖుడు ఎవరి మాట కూడా వినడు. మూర్ఖుడు అని ఎవరిని అంటారు? ఎవరి మాట కూడా వినని వాడిని మూర్ఖుడు అంటారు, అవునా కదా? వాడు వానికి నచ్చిందే చేసుకుంటూ పోతాడు, అంతేనా? హల్లెలూయా. అదేది దేవునికి విరోధమైంది, అది సాతాను సంబంధమైంది. ఈ మూర్ఖులు ఏ మార్గంలో మరి యేసుప్రభు 2 మార్గాలు చెప్పింది కదా, ఇరుకు మార్గము, విశాల మార్గము. హల్లెలూయా. ఈ విశాల మార్గంలో నడిచేటోళ్ళు ఎవరంటే ఈ మూర్ఖులే. హల్లెలూయా. ఇరుకు మార్గంలో నడిచేటోళ్ళు విధేయత కలిగిన వారు. మరి దేవుని మార్గం ఇరుకు మార్గము అని ఎందుకు అంటారు అంటే మరి ఆజ్ఞలతో కూడింది.
కొన్ని శ్రమలతో కూడింది, పరీక్షలతో కూడింది. హల్లెలూయా. దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగిన వారు మాత్రమే ఆ ఇరుకు మార్గంలో నడుస్తారు. హల్లెలూయా. అవేవి కూడా నచ్చని వాళ్ళు, మెడ వంచని వాళ్ళు, మరి దేవునికి లోబడిన వాళ్ళు దీంట్లో నడుస్తారు, విశాల మార్గంలో నడుస్తారు. కానీ అది ఎక్కడికి తీసుకుపోతుంది? నాశనానికి తీసుకుపోతుంది. హల్లెలూయా. మరి ఆ విశాల మార్గంలో నడిచేటోడు ఎవరు? మూర్ఖుడు. నువ్వు వానితో సహవాసం చేస్తే నువ్వు కూడా ఏమవుతావు? నువ్వు కూడా ఒక మూర్ఖుడు అయిపోయి నువ్వేమవుతావు? చెడిపోతావు. చెడ్డవాడు ఎప్పుడు కూడా నీకు ఎలాంటి ఆలోచనలు ఇస్తాడు? చెడ్డ ఆలోచనలే ఇస్తాడు. చూడండి, ఇక్కడ ఇదే సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము, సామెతల్లో 1వ అధ్యాయము 10వ వచనం నుండి 10వ వచనం నుండి సామెతలు 1వ అధ్యాయము. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకున్నా. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకై పొంచి ఉందాము. 18 నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉన్నాను. పాతాళము మనుషులను మింగివేయినట్లు వారిని జీవంతోనే మింగివేయగలరు. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయదుము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకున్నాం. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకున్నాము. నీవు మాతో పాలువాడవై ఉండును, మనకందరికి నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గంలో పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకును. కీడు చేయుటకి వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనకే పొంచి ఉందురు. తమను తామే పట్టుకున్నట్టుకై దాగి ఉందురు. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు, ఇక్కడ మరి సొలొమోను ఇక్కడ ఏం రాస్తున్నాడు? ఇక్కడ నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుమంటున్నాడు. ఎందుకని? మరి పాపి ఏం ఆలోచన ఇస్తున్నాడు? ఇక్కడ పాపపు ఆలోచన ఇస్తున్నాడు, దోసుకునే ఆలోచన ఇస్తున్నాడు. నువ్వు మాతో కూడా రా, మనం పోయి ఒక నరుని ప్రాణం తీద్దాం, వారి ఆస్తి అంతా కూడా దోచుకుందాము అని చెప్పి సలహాలు ఇస్తున్నాం. అంటే వాళ్ళ అడుగులు ఎక్కడ పోతాయంట? నాశనానికే పోతాయంట వాళ్ళ అడుగులు. మరి వాళ్ళు దోచుకోవడానికి, పని చేయడానికి మరి వాళ్ళు పరిగెత్తుతారంట. అయితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏం తమను తామే ఆగియురు. వాళ్ళు అనుకుంటారు పోయి పని, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే వారి సమస్య వాడే ఏం చేస్తున్నట్ట వాడు వారి సనాశనకే ఆమె అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు సహవాసం నువ్వు ఏం తెచ్చుకుంటున్నట్టు? స్వనాశనం తెచ్చుకున్నట్టు. లోకంలో చూసుకుంటే చాలా మంది చెడు స్నేహితులతో ఏమవుతున్నారు? చాలా మంది చెడిపోతున్నారు. చాలా మంది లోకంలో చాలా మంది యవనస్తులు చూసుకుంటే మరి స్నేహితులతో చాలా మంది చెడిపోతున్నారు. ముందు మంచి వాళ్ళుగా ఉంటారు, ఎప్పుడైతే దోస్తాన్ అనేది ఉంటారో అప్పుడు ఏమైపోతారు? తాగడం ఉంటారు, వేరే వేరే చెడు కార్యాలు అన్ని చేసుకొని చెడిపోతారు. తర్వాత బాధపడతా ఉంటారు ఆ స్నేహితులు మోసం చేస్తే. అంటే మరి నువ్వు స్నేహము చెడ్డవారితో నువ్వు స్నేహిస్తే ఏమవుతుంది? నీకు నువ్వే నాశనాన్ని కొని తెచ్చుకుంటావు, నీకు నువ్వే బాధ కొని తెచ్చుకుంటావు. అదే జ్ఞానులతో సహవాసం చేస్తే ఏంటంట? జ్ఞానం కలిగిన వారైతారంట. మరి జ్ఞానులు ఎవరు? మొదట దేవుడు, తర్వాత భయభక్తులు కలిగిన వారు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నువ్వు కూడా ఎట్లయితావు అంటే ఒక చిన్నపాటి దైవాను అవుతావు. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో 10వ అధ్యాయము 34వ వచనం చదవండి. మీరు దైవములని నేనన్నని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదేదా? లేఖనము నిరాటకము కానిరదు కదా.
లేఖనము నిరార్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారి దైవములని చెప్పినలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు చాలు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, మీరు దైవములని నేను అంటున్నాను, మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా అంటున్నాడు. హల్లెలూయా. లేఖనము నిరార్థకము కానేరదు కదా. మరి లేఖనము అంటే ఏంటిది? ఇది కూడా వాక్యం ఏంటంటే నిరార్థకము కాదు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల. హల్లెలూయా. అంటే మరి దేవుని వాక్యము మరి ఎవరికైతే వచ్చిందో, అంటే మరి దేవుడు ఎవరితోటైతే మాట్లాడుతున్నాడో, మరి ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారో వాళ్ళు కూడా ఏంటంటే దైవాలు, చిన్నపాటి దైవాలు. హల్లెలూయా. యేసు ప్రభు పెద్ద దైవం అయితే మనము చిన్న దైవాలుగా ఉంటాం. హల్లెలూయా. మరి దేవునికి ఉండే లక్షణాలు ఏంటిది? దేవుడు పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, తగ్గింపు అయినవాడు, అదేవిధంగా అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఇవన్నీ కూడా దేవుని గుణ లక్షణాలు. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు ఈ భూలోకంలో నువ్వు ఎట్లుంటున్నావు? ఒక చిన్నపాటి దైవంగా నువ్వు ఉంటున్నావు. హల్లెలూయా. నీ ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటావు, మరి పరిశుద్ధత కలిగి ఉంటావు. నువ్వు నీ ద్వారా అద్భుతాలు కూడా జరుగుతాయి. హల్లెలూయా. అదేవిధంగా మరి మొదటి కొరింథీ పత్రికలో చూసుకుంటే కనుక మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16, 17 2 వచనాలు చదవండి. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయే ఉన్నాడు. చాలు. హల్లెలూయా. మరి ఒక వేషతో కలుసుకునేటోడు ఏమవుతాడంట? ఆ వేషతోటి ఏక దేహం, ఏక శరీరమై ఉంటాడంట. అదేవిధంగా మరి ప్రభుతో కలుసుకునే వాడు కూడా ఏంటంట? ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏకాత్మ అంటే ఇక మరి దేవునితో మరి కంప్లీట్. ఇప్పుడు దేవుని ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో మన ద్వారా కూడా అదే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మరి దేవుడు మరి యేసు ప్రభుకి ఎంత శక్తి ఉందో మరి మనకు కూడా అదే శక్తి అనుగ్రహింపబడుతుంది. ఒకటే ఆత్మ. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడో, యేసు ప్రభు ఎలాంటి ఆలోచన కలిగిన వాడు, మనకు కూడా అదే ప్రవర్తన వస్తుంది. మనకు కూడా ఆటోమేటిక్గా అదే ఆలోచన వస్తాయి. ఇప్పుడు మనం చూస్తే ఎవరిని చూసినట్టుగా ఉంటుంది అంటే దేవుని చూసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని కూడా చూసినాడు అంటాడు. ఎందుకని? తండ్రి అయిన దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడో,
తండ్రి అయిన దేవుడు ఏ రూపంలో ఉన్నాడో, ఎలాంటి స్వభావం కలిగినగా ఉన్నాడో అదే రూపంలో అదే స్వభావం కలిగి యేసు ప్రభు కనబడ్డాడు. కాబట్టి యేసు ప్రభుని చూసినవాడు ఏంటంటే తండ్రిని చూసినట్టు అంట. అదే విధంగా నువ్వు దేవునితో మరి నువ్వు కూడా మారిపోతావు అంటే దేవునితో ఏకాత్మ అయిపోతావు. నిన్ను చూస్తే చూసినప్పుడు దేవుడు ఉంటది, చూస్తే చూసినట్టుగా ఉంటే దేవుని చూసినట్టుగా ఉండాలి. అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవుని సహవాసం. సహవాసం దేవునితో చూస్తే ఖచ్చితంగా ఎవరిని చూసినది దేవుడిగా ఉంటది. అదే విధంగా ఎవరితో మరి దేవుని ఎవరితో సహవాసాలు చూడండి. ఇక్కడ 2వ తిమోతి పత్రికలో 2వ లేకపోతే మొదటి తిమోతి పత్రికలో మొదటి తిమోతి 2వ అధ్యాయము 20 నుంచి 20 వచనం. వాటిలో ఘనతకును కొన్ని గ్రహీనతకును వినియోగింపబడును. ఎవరైనాను మీరు చేరక తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి ఏమన్నకు అర్హమైన సత్కార్యములకు సిద్ధపరచబడి నిమిత్తమైన పాత్ర నీవు పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన కూడా నీతిని విశ్వాసము సమాధానము వెంటాడు. 23 కూడా చదువు. నేర్పులేని మూడులు జగడను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించును. మరి ఇక్కడ భక్తుడు తిమోతికి రాస్తున్నాడు అన్నమాట. తిమోతి భక్తునికి, తిమోతి విశ్వాసం, తిమోతికి ఈ పత్రిక రాస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? గొప్ప ఇంట్లో పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక ఇంకేముంటాయంట? రవియు వంటివి ఉంటాయంట. గొప్ప ఇంట్లో మరొక ఇంట్లో మరి అన్ని రకాల పాత్రలు ఉంటాయి. మనం చూసుకుంటే కనుక మన ప్లేట్లు ఉంటాయి, అన్నం తినడానికి ప్లేట్లు ఉంటాయి, నీళ్ళు తాగడానికి చెంబులు ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఉంటాయి, స్పూన్ ఉంటాయి, కోపలు ఉంటాయి, మూలలు ఉంటాయి. ఈ విధంగా మరి స్నానం చేసుకోవడానికి బకెట్లు ఉంటాయి. అవునా కదా? బాత్రూంలో వాటి ఉంటాయి. అవునా కదా? కానీ ఎక్కువ మనం ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ విలువ వేటికి ఇస్తాం? కిచెన్లో ఉన్న వాటికే ఎక్కువ విలువ ఇస్తాం. అవునా? అట్లనే మరి ఇక్కడ పౌలు గొప్పట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఇవే కాకుండా ఇంకేముంటాయి? కర్రవి, మంటివి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటంటే ఘనత, కొన్ని ఘనహీనత వినియోగం. కొన్ని ఘనకు వినియోగపడుతున్నాయి, కొన్ని ఏమవుతున్నాయి? ఘనకు వినియోగపడుతున్నాయి. ఇప్పుడు బాత్రూంలో ఉన్నాయి కూడా మరి దేనికి వినియోగపడుతున్నాయి? మనకి ఘనహీనత. వాటిని మనము చాలా కేర్ తీసుకుంటాం. మా అంటే స్నానం చేసే బకెట్ను బాగా తెల్లగా కడుక్కుంటాం. కానీ కడుక్కునే వాటిని మరి తీసుకొచ్చి కిచెన్ పెడతామా? తీసుకొచ్చి లేకపోతే తల మీద పెట్టుకుంటా? లేదు. అంటే ఘనమైనవి కూడా ఉన్నాయి. హల్లెలూయా. అది కూడా ఎన్ని ఇళ్లలో? ఒకటే ఇంట్లో. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు అంటే విశ్వాసుల గురించే చెప్తున్నాడు, సంఘం గురించే చెప్తున్నాడు ఇక్కడ తిమోతి. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అంటే ఎవరంటే విశ్వాసులే. మరి ఆ విశ్వాసుల ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉంటాయి, అన్ని రకాల వెండి ఉంటాయి, బంగారం ఉంటుంది, మట్టి ఉంటాయి. ఘనహీనతకు కొన్ని ఘనతకు ఉంటుంది. అయితే జాగ్రత్త ఉండమన్నాడు. ఇంకేమంటే వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి. అంటే మరి వీటిలో చేరొద్దు, ఘనహీనలో చేరొద్దు. ఘనహీనమైన పాత్రలు మరి ఇలాంటివి అంటే మరి దేవునికి విరోధమైన క్రియలు చేసేవారు. ఘనత కలిగిన పాత్రలు ఎవరంటే దేవునితో సహవాసం కలిగిన వారు. ఇక్కడ ఏమంటే ఎవడైనా నీలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్నాడు వాడు ఏంటంటే పరిశుద్ధపరచబడి యజమాను వాడి కొరకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్ర అయి ఉండును. హల్లెలూయా. మరి తను తాను పవిత్రపరచుకుంటే కనుక వాడు పరిశుద్ధపరచబడి ఏమవుతాడంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటాడంట.
హల్లెలూయా. అంటే మరి ఇక్కడ యజమానుడు ఎవరు? దేవుడు, యేసు ప్రభు. మరి దేవుని చేతిలో నువ్వు వాడబడాలి, మరి దేవుడు నిన్ను గణపరచబడాలంటే నువ్వు ఎలాంటి పాత్రగా ఉండాలి? ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి. ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలంటే మరి నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి. మరి వీటిలో చేరదు అంటే మరి దేవునికి విరోధమైన క్రియలు కలిగిన వారితో సహవాసం చేయదు. నీ సహవాసం హల్లెలూయా. మరి దేవునికి విరోధమైన వారితో నువ్వు సహవాసం చేయకుండా నిన్ను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకుంటే అప్పుడు మరి దేవుని చేతిలో నువ్వు వాడబడతావు. అనేది నీ సహవాసం ఎవరితో ఉండాలంట? ఇక్కడ 23వ వచనంలో ఉంది కదా, యవనచ్చల నుండి నువ్వు పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడము. ఏమంటున్నారు ఇక్కడ? యవనేచ్ఛల నుండి పారిపోమంటారు. యవనేచ్ఛలు అంటే మరి యవన కాలంలో మరి కొన్ని చెడు మరి ఆలోచనలు వస్తాయి కదా యవనస్తులకు. మరి ఆ చెడు వాటి నుంచి మరి ఆ చెడు మరి క్రియలు, చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏం చేయమంటున్నారు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా. హల్లెలూయా. మరి ఎవరితో కలిసి విశ్వాసము, ప్రేమ, సమాధానము మరి వెంటాడమంటున్నాడు? ఎవరితో కలిసి వెంటాడమంటున్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా. హల్లెలూయా. అంటే మరి నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవునితో సహవాసం చేసే వారితోటే నువ్వు సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసే వారితోటే నువ్వు సహవాసం చేస్తేనే నువ్వు ఒక జ్ఞాని అవుతావు. హల్లెలూయా. నీ జీవితం బాగుంటుంది. నువ్వొక మరి భక్తిపరుడు అవుతావు. ఒక దైవంగా ఉంటావు. హల్లెలూయా. నీ సహవాసం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. దేవుని యందు భయభక్తులు అయిన వారితో ఉండాలి. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే మన చుట్టూ ఉన్న వారందరూ కూడా దేవునికి విరోధమైన క్రియలు చేసే వాళ్ళే ఉంటారు. అవునా కదా? అంతేనా? దేవుని యందు భయభక్తులతో సహవాసం చేసే వాళ్ళు చాలా తక్కువగా. అట్లాంటి కొంతమంది ఏం చేస్తారు? అందరూ ఇష్టంగా ఉన్నారు, ఏం చేస్తాం, ఏదో కలిసిపోవాలని. ఎంత ఎవరితోటి ఎంత ఉండాలో అంతనే ఉండాలి. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు మంచివాడు అయితే వాటితో సహవాసం చేసు. వాడు చెడుడు అయితే ఏం చేయాలి? తినవా అంటే తిన్నా, హలో అంటే హలో. ఇంతమంది రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే చాలు. నువ్వు దగ్గర రాసిన నిన్ను విడగొడతాడు. చెడ్డతో సహవాసం చేస్తే ఆ చెడ్డోడు ఏం చేస్తాడు? మంచోని చెడగొడతాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా చెడ్డంతో ఉండొద్దు. చెడిపోవడం, మంచిగా ఉండడమే చాలా కష్టం. చెడిపోవడం చాలా ఈజీ. అవునా కదా? మన హృదయం ఎప్పుడు బలం కాబట్టి చాలా తొందరగా అటాక్ట్ అయిపోతుంది మన హృదయం.
హల్లెలూయా. చెడ్డోని మార్చుడేమో కానీ వాడు నిన్ను మార్చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నీ చెడ్డవానితో నువ్వు సహవాసం వాడిని ద్వేషించొద్దు, వాడిని ప్రేమించాలి, వానికి ఏదైనా అవసరం చేయాలి, కానీ వానితో సహవాసం చేయొద్దు, వానితో ఫ్రెండ్షిప్ చేయదు. హల్లెలూయా. నువ్వు ఆ చెడ్డంతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు వాడిని చెడగొడదు. వాడు ఇచ్చే చెడు ఆలోచనలు ఇచ్చి ఏం చేస్తాను నేను చెడగొడదు. కాబట్టి చెడ్డంతో నీ సహవాసం. ఇంకొక వచనం కూడా నేను ముగిస్తాను. మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనం. మొదటి కొరింథీ 15:33. మోసపోయి మంచి నడిని చాలు. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు కూడా చెప్తున్నాడు, ఇక్కడ మోసపోకుడి, దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట, మంచి నడవడిని చెరుపును. హల్లెలూయా. అంటే మరి చెడ్డవాడు ఏం చేస్తాడు, మంచివాడిని కూడా చెడగొడతాడు. వాడు చెడ్డవాడు ఎలా మాట్లాడతాడు, ఫస్టే వాడు చెడ్డ మాట్లాడతాడు. వాడి మాటలు ఎట్లుంటాయి, చాలా మంచిగా ఉంటాయి, నింపైన మాటలుగా ఉంటాయి ఆ మాటలు. ఆ మాట చూసి మనం మోసపోవాలి. ఇక్కడ పౌలు మోసపోకుడి అంటున్నాడు. సాతానుడు నేను ఎట్లా పాపంలో పడతాడు, చూపించే పాపంలో పడేస్తాడు. ఇప్పుడు ఆదాము అవ్వను ఎట్లా పాపంలో పడేశాడు. ఫస్ట్ ఒక ఆలోచన ఇచ్చిండు, ఏమంటాడు, అది తింటే దేవతలు అవుతారని. తినమని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పలేవాడు, తింటే దేవతలు అవుతారన్న. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు దేవతలు అవుతారంటే, అవునా కదా. మంచి మాటనే సాతానుడు అవ్వమ్మకు చెప్పింది, మంచి మాటనే దేవతలు అవుతారు. హల్లెలూయా. దేవతలు అవుతారని చెప్పే వాడు ఏం చేసిండు, మోసం చేసిండు. హల్లెలూయా. దేవతలు అవుతామని చెప్పి మరి అవ్వమ్మ మరి ఆ పండు తెంపుకొని తిన్నది, ఏమైపోయింది, శాపాన్ని కొని తెచ్చుకుంది, మరణాన్ని కొని తెచ్చుకుంది. అంటే మరి చెడ్డవాడు మరి కొన్ని మంచి మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. మనం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దుష్టులతో సాంగత్యం చేయదు, సావాసం చేయదు. వాళ్ళు ఏం చేస్తారు, చెడగొడతారని. ఈ సావాసం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని యందు భయభక్తులు అయిన వారితో ఉండాలి నీ సహవాసం. దేవునితో సహవాసం చేసే వారితో నీ సహవాసం ఉండాలి. అప్పుడు నువ్వు కూడా ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు కూడా మారుతావు అనేది. అప్పుడు మరి మనం కూడా ఒక మరి ఆ చిన్నపాటి దైవాలముగా మనం మారుతాం. మనల్ని చూస్తే ఎవరిని చూసినట్టుగా ఉంటుంది, దేవుని చూసినట్టుగా ఉంటుంది. మనల్ని చూస్తే దేవుని చూసినట్టుగా ఉండాలి. అంటే మన సహవాసం ఎప్పుడు దేవునితో ఉండాలి, దేవుని యందు భయభక్తి అయిన వారితోటే మన సహవాసం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మరి మనల్ని చూస్తే దేవుని చూసినట్టుగా ఉంటుంది. అప్పుడు మనం ఒక దైవాలముగా ఉంటాం. హల్లెలూయా. అప్పుడు మరి దేవుని క్రియలు మనలో పనిచేస్తాయి, దేవుని స్వభావం మనలో పనిచేస్తుంది, దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరితో సహవాసం ఉండాలి, మన సహవాసము దేవునితోటి, దేవుని యందు భయభక్తులు అయిన వారితో, దేవునితో సహవాసం చేసే వారితోటే మన సహవాసం ఉండాలి. హల్లెలూయా. మన దేవుడి వాక్యాన్ని ఫలింపజేయనుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మరి లేచి నిలబడండి వాక్యం నిమిత్తం. అదేవిధంగా మరి ముగింపు ప్రార్థన కూడా చేసుకొని ముగించుకుందాము. కృపా కనికరం కలిగిన మా ప్రభా యేసు తండ్రి, యేసయ్యా ఇదిగో ప్రభా, మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి దేవా, మరి
ఇదిగో ప్రభావిత తండ్రి, నువ్వు సెలవిచ్చావు ప్రభావిత తండ్రి. జ్ఞానులతో సహవాసము చేసేవాడు తను మరి జ్ఞానం కలిగిన వాడు అవునని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోవునని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మరి మేము మూర్ఖులతో సహవాసం చేస్తే తను మరి నీకు విరోధమైన క్రియలు కలిగిన వారితో సహవాసం చేస్తే మేము చెడిపోతాం తండ్రి. కానీ ప్రభా తండ్రి, మరి మేము నీ సహవాసము చేస్తే తండ్రి, నీ యందు భయభక్తిగా అయిన వారి సహవాసము చేస్తే ప్రభా యేసయ్యా తండ్రి, దేవు మరి మేము ఒక దైవాలముగా ఒక జ్ఞానవంతులముగా ఉంటాము తండ్రి. యేసయ్యా ప్రభా, మరి నీ వాక్యం సెలవిస్తుంది ఇదిగో తండ్రి. దేవు మరి పౌలు బాగు చెప్తున్నాడు ప్రభా యేసు తండ్రి, దేవు మరి సాంగత్యం చేసేవాడు వేషను కలుసుకునేవాడు వేషతో ఏక శరీరం అంటాడు. అదే విధంగా ప్రభువుకు నువ్వు కలుసుకున్నవాడు ప్రభువుతో ఏకాయి ఉన్నాడు అంటున్నాడు ప్రభా. యేసయ్యా తండ్రి, నీతో మేము సహవాసము కలిగి ఉంటే ప్రభా తండ్రి, యేసయ్యా ప్రభా మరి మమ్మల్ని చూస్తే నిన్ను చూసినట్టుగానే ఉంటుంది ప్రభా. యేసయ్యా తండ్రి, యేసయ్యా మరి నువ్వు ఏ స్వభావం అయితే కలిగి ఉన్నావో మేము అదే స్వభావం కలిగి ఉంటాం తండ్రి. యేసయ్యా ప్రభా, నీలో ఉన్న శక్తి మాలో కూడా పనిచేస్తుంది ప్రభా. కాబట్టి ప్రభా మేమందరం కూడా తను మరి దుష్ట సాంగం చేయడానికి వీలేదు ప్రభా తండ్రి. మా చుట్టూ చెడ్డవాళ్ళు ఉన్నా సరే ప్రభా, చెడ్డవాళ్ళే ఉన్నా సరే ప్రభా తండ్రి, మరి ఆ చెడ్డవాళ్ళతో ప్రభా మరి ఆవాసం వీలేదు ప్రభా తండ్రి. యేసయ్యా ప్రభా, మేమెవరం కూడా చెడ్డవారితో సహవాసం చేయడానికి వీలేదు ప్రభా. యేసయ్యా తండ్రి, మా సహవాసం నీతోనే ఉండాలి ప్రభా తండ్రి. నీ యందు భయభక్తుగా అయిన వారితోనే నీ మా సహవాసం ఉండాలి ప్రభా. అప్పుడే తండ్రి, అప్పుడు మేము ఒక భక్తులముగా తండ్రి, అప్పుడు మేము ప్రభా ఒక చిన్న పడాలముగా తండ్రి ఈ లోకంలో మేము ఉంటాం ప్రభా. నిన్ను పోలిన వారంగా మేము ఉంటాం నీతో తండ్రి. మరి మమ్మల్ని చూస్తే నేను చూసినట్టుగా ఉంటాను తండ్రి. యేసయ్యా ప్రభా, దేవి తండ్రి, దేవంతట్లో ప్రభు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసయ్యా దేవ ఇక్కడ మమ్మల్ని అందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు చూస్తున్న వారిని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా తండ్రి. మంచి ఆరోగ్యమును ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థించు తండ్రి. యేసయ్యా ప్రభా అధికార సమృద్ధితో ప్రతి ఒక్కరిని నింపుమని ప్రార్థిస్తాం తండ్రి. యేసయ్యా ప్రభా మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో తనచో ప్రభా తండ్రి, భూమి యొక్క ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను ఎక్కించని ప్రభా. మరి వెళ్ళినప్పుడు దీవింపబడదువు, పట్టణంలో దీవింపబడదు, దీవింపబడదువు. హల్లెలూయా. మరి అని సెలవిచ్చావు ప్రభా తండ్రి. యేసయ్యా ప్రభా తండ్రి, మరి నీ దుఃఖితలు నీ గర్భం అన్ని దీవింపబడి సెలవిచ్చావు ప్రభా. యేసయ్యా తండ్రి, నీ గంపయ్యు నీ పిండి పిసుకు తొట్టి దీవింపబడిన సెలవిచ్చావు ప్రభా. ఎదుగు తండ్రి, నీ మీద పడి నీ శత్రువులను యెహోవా హతము చేయను, వారు ఒక దిక్కు నుండి వచ్చి 7 దిక్కులా పారిపోదురు అని చెప్పి సెలవిచ్చావు ప్రభా. యేసయ్యా తండ్రి, దేవ మరి నీవు చేయి ప్రయత్నములన్నిటిలో యెహోవా మరి నిన్ను ఆశీర్వదించినట్లు ఆకాశమును తన మంచి ధననిధిని ఆయన తెరుచును. అని చెప్పి సెలవిచ్చావు ప్రభా. తండ్రి, నువ్వు దేశంలోకి అప్పించేదవు కానీ అప్పు తీసుకురావని సెలవిచ్చావు ప్రభా. తలగా ఉంది కానీ తోకగా ఉండవని సెలవిచ్చావు ప్రభా. యేసయ్యా తండ్రి, ఈ వాగ్దానాలన్నీ కూడా ప్రభా ప్రతి ఒక్కరికి నెరవేర్చండి తండ్రి. యేసయ్యా ప్రభా మరి ప్రతి ఒక్కరి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి తండ్రి, సంపూర్ణమైన సమృద్ధితో నింపండి ప్రభా తండ్రి. ఎలాంటి లోటుపాట్లు ఉండడానికి వీలేదు ప్రభా తండ్రి. యేసయ్యా ప్రభా మరి అధికంగా ప్రతి ఒక్కరూ నీతో సహవాసం కలిగి ఉండేలాగా సాయం చేయండి తండ్రి. దేవా యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయి, వారిని క్షమించిన ప్రకారం వారిని క్షమించు, శోధనలోనికి తేకాకి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ
యేసుక్రీస్తును విశ్వాసించే ప్రతి ఒక్క బిడ్డకు తోడైందును గాక. ఆమేన్. క్రైస్తవ